వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుష్మా అందిస్తారు. వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఇస్ సుష్మా. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? తిరుపతిలో. మనం ఇప్పుడు అలిపిరి మార్గంలో తిరుమలకు వెళ్ళబోతున్నాం. మరి అలిపిరి మార్గంలో ఎలాంటి విశిష్టత ఉంది, ఏవేవి విశిష్ట ఆలయాలు ఉన్నాయో ఈ రోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం. పదండి. ఆ తిరుమల శ్రీవారిని అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళి దర్శించుకోవాలనుకుంటే మొదటి మెట్టు ఇక్కడే అన్నమాట. మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ భక్తులందరూ కూడా కొబ్బరికాయ కొట్టి ఇక్కడ పూజ చేసుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. మరి మనం కూడా వెళ్దాం పదండి. ఎస్, వైకుంఠ ద్వార దర్శనాలు టీటీడీ చరిత్రలోనే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మొదటి 3 రోజులు కూడా ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా దర్శనాలు కల్పించడానికి టోకెన్స్ అయితే జారీ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కూడా తిరుమల తిరుపతిలో మ్యాక్సిమం లక్కీ డిప్లో ఎవరికైతే టికెట్స్ వచ్చాయో వాళ్ళు మాత్రమే ఇక్కడ దర్శనానికి అనుమతించుతున్నారు. మనం చూసినట్లయితే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా లక్కీ అని చెప్పొచ్చు. మరి ఈ రోజు అందులో మనం కూడా ఉన్నాం. మరి మనం కూడా మన దర్శనానికి అలాగే అలిపిరి మార్గంలో పైకి వెళ్ళేందుకు వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. అలిపిరి మార్గంలో మనం ప్రయాణం స్టార్ట్ చేశాక మొదటిగా వచ్చేది శ్రీవారి పాదాల మండపం. మరి ఇక్కడ మనం దర్శనం చేసుకుని మన వైకే టీవీ ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. వచ్చేసేయండి. ఇక్కడే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మన కాలినడకన మన ప్రయాణాన్ని మొదలు పెట్టేయచ్చు. ఇక్కడ భక్తులంతా కూడా అక్కడ శ్రీవారి పాదాల మండపంకి వెళ్ళి శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అలిపిరి మార్గంలో ఇదే రాజగోపురం, ప్రథమ గోపురం ఇది. ఈ గోపురాన్ని క్రీస్తు శకం 1456 నుండి 1489 వరకు పాలించిన సాలవ నరసింహరాయలు నిర్మించారు. కొంతకాలం తర్వాత దీనిపై పిడుగుపడి ధ్వంసమైంది. దీనిని 1982లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు జీర్ణోద్ధరణ గావించారనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనం లోపలికి వెళ్ళి అలిపిరి నడక మార్గాన్ని ప్రారంభించే వాళ్ళంతా కూడా మొదటగా ఈ గోపురంలోంచే లోపలికి వెళ్తూ ఉంటారు. ఎస్, ఇక్కడ నడకదారి భక్తులకు తనిఖీ కేంద్రం అనమాట. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ ఇక్కడ చెకింగ్ అనేది జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా ఎటువంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా లోపలికి అలౌ చేయరు. ఇది వచ్చేసి నడకదారి భక్తుల తనిఖీ కేంద్రం. మనం నడకదారిలో మెట్ల మార్గం గుండా బయలుదేరాక ఇది 2వ గోపురం, మైసూరు గోపురం. ఇది కొత్త గోపురం కూడా. అలిపిరి నుండి దీన్ని 2వ గోపురం అంటారు. ఈ గోపురాన్ని 16వ శతాబ్దంలో మట్ల కుమార అనంతరాజు నిర్మించారంట. ప్రస్తుతం అలిపిరి నుంచి మెట్ల దారి కూడా మట్ల కుమార వసంతరాజు నిర్మించిందేనంట.
గోపురంలో అయితే శ్రీనివాసునితో పాటు అతని తల్లిదండ్రుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విగ్రహాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయంట. వారి పేర్లు తెలుగు, తమిళ భాషల్లో అయితే మనకి ఇక్కడ చెక్కబడినట్టుగా కనిపిస్తుంది. అలాగే 1985లో ఈ మెట్ల మార్గాన్ని అయితే గ్రానైట్ రాళ్లతో తిరుమల తిరుపతి దేవస్థానం మెరుగుపరిచారనమాట. ఇది ఇక్కడ చూసినట్లయితే గోపురం నిండా కూడా చాలా వరకు కోతులు ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ కోతులు ఎవరు ఏం పెడతారా ఫుడ్ అని కూడా చూస్తున్న కోతుల్ని ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే మెట్ల మార్గంలో వెళ్తున్నప్పుడు మనకు కావాల్సిన వాటర్ కానీ ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి దారిలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. టిఫిన్స్ కానీ టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, అలాగే స్నాక్స్, పిల్లలకి సంబంధించి ఎటువంటివైనా కూడా ఇక్కడ మనకి నడక దారిలో అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తువులన్నీ కూడా చాలా సౌకర్యంగా కనిపిస్తున్నాయి. అలాగే మరుగుదొడ్లు కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే మొత్తం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇంకా మనం తిరుమలకి వెళ్ళడానికి 8 కిలోమీటర్లు అయితే మనం ఇంకా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరి వెళ్దాం రండి. ప్రస్తుతం మనం 680 మెట్టు రాజవోలు మండపం దగ్గర ఉన్నాం. ఈ నడకదారి మార్గంలో అయితే భక్తులకు ఎక్కడికక్కడ కూర్చోవడానికి స్టెప్స్ ఉంటాయి. అలాగే కొన్ని ప్లేసెస్లో కూర్చునే విధంగా కూడా సెట్ చేశారు. అలాగే ఈ పచ్చని చెట్ల మధ్యలోంచి అలా వెళ్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం 680 మెట్టు దగ్గరికి వచ్చాము. ఇది రాజవోలు మండపం. ప్రస్తుతం మనం 1150 మెట్టు దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి ఎలక్కాయ మండపం అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అంటే మెట్లు ఎక్కి అలసిపోయిన భక్తులు చాలామంది ఇలా కూర్చొని అలా ఎక్కడికక్కడ కూర్చోవడానికి అయితే ఉంది. ఇలా ఇది అయితే ఎలక్కాయ మండపం అనమాట. మనం ఇలా నార్మల్గా ఎక్కడమే చాలా కష్టం అనుకుంటే కొంతమంది ఇలా మెట్లకి పసుపు కుంకాలు కూడా పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇది ఇంకా కష్టం. కానీ అలా మొక్కుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ పసుపు కుంకాలు మెట్లకు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలామంది భక్తులు మనకి ఇలా వెళ్ళే వాళ్ళు ఈ దారిలో కనిపిస్తూ ఉంటారు. నార్మల్గా నడవడమే కొంచెం కష్టం అయితే కూడా మొక్కుకున్న వారు ఇంకా ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళైతే చూస్తున్నాం కదా, బ్యాగ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా అయితే బ్యాగ్స్ లగేజ్ కౌంటర్ ఉంటుంది కింద, బ్యాగ్స్ పెట్టేసుకుని మనం కాలినడకని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం 1500 మెట్టు దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉంది టీటీడీ వాళ్ళది. ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది ఉంది. అలాగే ఇక్కడ కొన్ని రిఫ్రెష్మెంట్స్ కూడా మనం చూడొచ్చు. కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, అలాగే మనం వాటర్ బాటిల్స్ అలౌ చేయరు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అని చెప్పుకున్నాం కదా, ఇవి వచ్చేసి గాజ్ వాటర్ బాటిల్స్ అన్నమాట. ఎక్కడికైనా పైన ఎక్కడైనా కూడా ఇవే బాటిల్స్ ఉంటాయి. మనం ఇది వాటర్ అయిపోయిన తర్వాత ఈ బాటిల్ ఏ షాప్లో ఇచ్చినా కూడా మనకి దాని అమౌంట్ ఇస్తారనమాట. అలాగే ఇక్కడ టిఫిన్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ చాలామంది ఏంటంటే అలసిపోయి వస్తారు కాబట్టి ఇక్కడ టిఫిన్స్ చేస్తారు. అలాగే కూల్ డ్రింక్స్, ఇలా అన్నీ కూడా మనకి ఇక్కడ నడకదారి మార్గంలో అయితే ఇన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తుంది టీటీడీ. వైకే టీవీ టీం అలిపిరి నడక మార్గం యాత్ర సగం అయ్యింది. ఇంకా 1850 మెట్లు మనం వెళ్ళాల్సి ఉంది. నార్మల్ డేస్లో అయితే ఇక్కడ భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది అలిపిరి నడక మార్గంలో. కాకపోతే ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏదైతే 3 రోజులు లక్కీ డిప్ ఎవరికైతే దర్శనాలు కల్పిస్తున్నారో ఆ టికెట్స్ ఉంటేనే అలిపిరి మార్గానికి అలౌ చేస్తున్నారు. ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ లక్కీ డిప్ ద్వారా ఎవరికైతే టికెట్స్ ఉన్నాయో అందరూ ఈ మార్గంలో రారు. కొంతమంది వెహికల్స్ త్రూలో వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఈ మార్గంలో భక్తుల తాకిడి కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. మరి పైకి వెళ్ళిన తర్వాత భక్తుల తాకిడి ఎలా ఉందనేది కూడా చూద్దాం. అలిపిరి నడకదారి మార్గంలో విష్ణుమూర్తి అవతారాలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఉన్నాము శ్రీ వామనావతారం ఇక్కడ మనకి చూడొచ్చు. ఇలా నడకదారి మార్గంలో మనం చూసినట్లయితే కూడా మనకి ఇలాంటివన్నీ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా ఎక్కాల్సిన మెట్లు 1750 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు 1800 మెట్టు దగ్గర ఉన్నాము. ఇక మనకి ఎక్కాల్సినవి చూసారు కదా, ఇంకా ఎన్ని ఉన్నాయి. ఇలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అలాగే భక్తులకు కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. షాప్స్ ఉన్నాయి. అలాగే టీటీడీ వాళ్ళ వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఈ నడకదారి మార్గంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలిపిరి నడక మార్గంలో ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇది వచ్చేసి మనం అలిపిరి నడక మార్గం స్టార్ట్ చేసిన 3వ గోపురం గాలి గోపురం దగ్గర ఈ దేవాలయం అనేది ఉంది. ఆ గాలి గోపురం ఇక్కడ మనం చూడొచ్చు. మనం నడక మార్గంలో
అలిపిరి నడక మార్గంలో స్టార్ట్ అయిన తర్వాత మూడో గోపురం గాలి గోపురం. ఈ గాలి గోపురం యొక్క విశిష్టత గురించి కూడా మనం ఇక్కడ టీటీడీ దేవస్థానం వాళ్ళు ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి మీకోసం ఆ విశిష్టత ఏంటనేది నేను చదివి వినిపిస్తాను. చూస్తున్నాం కదా గాలి గోపురం యొక్క విశిష్టత. ఇక్కడ బోర్డులో టీటీడీ దేవస్థానం ఏర్పాటు చేసింది. 16వ శతాబ్దికి చెందిన ఈ గోపురం అగ్ర గోపురంగా పిలువబడుతుంది. సూర్య వంశస్థులైన దేవచోడ కుటుంబానికి చెందిన మట్ల కుమార అనంతరాజు తన తండ్రి తిరువెంగళనాథ తల్లి చెన్నమాంబ స్మృత్యార్థం ఈ గోపురాన్ని నిర్మించడం జరిగిందని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గాలి గోపురం చూస్తున్నారు కదా, ఇది మనకి కొండ కింద నుంచి కూడా ఆ గోపురం అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంది, చాలా పెద్ద గోపురం. ఇక్కడ ఈ గాలి గోపురం దగ్గరే శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, అలాగే శ్రీ కోదండరామస్వామి దేవస్థానం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నిజంగా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ రెండు దేవాలయాలు ఇక్కడ ఎదురెదురుగా ఉంటాయి. ఇది కోదండరామస్వామి దేవస్థానం, ఇదేమో భక్తాంజనేయ స్వామి దేవస్థానం అనమాట. ఇక్కడ మనకి కనిపించేది అలిపిరి మార్గంలో మనం మొదటి మెట్టు దగ్గర టికెట్ ఇస్తే ఇక్కడ స్కాన్ చేసి మనకి స్లాట్ ఇవ్వడం జరిగేది ఇంతకు ముందు. ఇప్పుడు వచ్చేసి అలిపిరి నడక మార్గంలో అయితే టోకెన్స్ ఏమీ అవైలబుల్ ఉండట్లేదు నార్మల్ డేస్లో కూడా. ఇప్పుడు మనకి వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఈ మూడు రోజులైతే ఎటువంటి టికెట్స్ టోకెన్స్ ఉండవు కాబట్టి నడకదారి మార్గంలో ఇంతకు ముందు ఇక్కడ అలిపిరి మార్గంలో టోకెన్స్కి ఇక్కడ మనం స్టాంపింగ్ చేయించుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చేసి శ్రీవారి మెట్టు మార్గంలో మధ్యలో మాత్రమే మనకి టోకెన్స్ అవైలబుల్ ఉన్నాయి. కింద చూసుకున్నట్లయితే సర్వదర్శనం టోకెన్లు కానీ నార్మల్ శ్రీవాణి టికెట్స్ కానీ 300 రూపాయల దర్శనం టికెట్లతో కానీ దర్శనం చేసుకోవాలి. ఇప్పుడైతే అలిపిరి మార్గంలో ఎటువంటి టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. ఇంతకు ముందు ఇక్కడే మనకి టోకెన్స్కి స్టాంపింగ్ వేసి స్లాట్స్ ఇచ్చేవారు అనమాట. గాలిగోపురం నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇక ఇవన్నీ కూడా టిఫిన్ సెంటర్స్ అనమాట. ఆల్మోస్ట్ సగం పైనే దూరం మనం వచ్చేసాము. ఇక్కడ ఈ టిఫిన్స్ అనేవి కూడా చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ టిఫిన్స్ అయితే యావరేజ్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే చట్నీ చాలా సాంబార్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం ఎనర్జీ కోసం నీరసం రాకుండా అయితే మాత్రమే ఇక్కడ మనం టిఫిన్స్ చేయొచ్చు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా గాలిగోపురం దాటిన తర్వాత వైల్డ్ యానిమల్స్ మూమెంట్ ఏరియా అనేది ఇదంతా కూడా. సో ఇక్కడ ఎవరైనా కూడా నార్మల్గా డే టైంలో ఏం ప్రాబ్లం ఉండదు, కాకపోతే నైట్ నడకదారిలో వెళ్ళే వాళ్ళు మాత్రం గుంపులుగా వెళ్ళాలని చెప్పి ఇక్కడ హెచ్చరిక అనేది అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోవింద నామాలతో ఎంతో ప్రశాంతంగా నడకదారి భక్తులు ఎంతో ఆనందంగా వెళ్తూ ఉంటారు. చూస్తున్నాం కదా అలిపిరి నడక మార్గం మధ్యలో అయితే ఇలా మనకి ఈ లేడ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది కదా. ఇలా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దారిలో. ఆ లోపలికి కూడా ఒకటి కనిపిస్తుంది చూసారా, ఇలా మధ్య మధ్యలో మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటికి దయచేసి ఎవరు కూడా ఫీడ్ పెట్టొద్దు, ఎందుకంటే వాటి ఫుడ్ వాటుకుంటూ ఉండి మనకి బోర్డ్స్ కూడా ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటాయి యానిమల్స్కి ఫుడ్ ఏం పెట్టొద్దు అని చెప్పి. వాటి ఫుడ్ వాటుకుంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి దారులలో కనిపించినప్పుడు ఫుడ్ అయితే మాత్రం వాటికి పెట్టొద్దు. ఇక్కడ నా వెనకాల కనిపించేది తిరుమల నుంచి కిందకి తిరుపతికి వెళ్ళే రోడ్డు మార్గం. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది ఒకప్పుడు జింకల పార్క్ అనమాట. మనం కింద నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మనకి ఇక్కడ కనిపించేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ జింకల పార్క్ని టీటీడీ ఇక్కడి నుంచి తరలించేసింది. దానికి కారణం ఏంటి అంటే మనలాంటి కొంతమంది భక్తులు వాటికి చిప్స్ బిస్కెట్స్ వంటి ఫుడ్ పెట్టడం వల్ల వాటి హెల్త్ స్పాయిల్ అయ్యి కొన్ని మరణించడం జరిగేవట. అందుకని టీటీడీ ఇక్కడ నుంచి ఈ జింకల పార్క్ను తరలించేసింది. ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే అలాంటి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మిస్ అయ్యామనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని వందల సంఖ్యలో మనకి ఇక్కడ జింకలు లేళ్ళు వంటివి కనిపించేవి. వాటిని చూస్తే ఎంతో ప్రశాంతంగా మనం ఎంత దూరం నడిచొచ్చింది మర్చిపోయి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని ఇక్కడ మనం చూసేవాళ్ళం అనమాట.
ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక ఒక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ రోడ్డు మార్గంలో వెళ్ళే వారికి అలాగే అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వారికి ఇద్దరికీ కూడా దర్శనమిస్తూ కనిపిస్తున్న ఈ ఆంజనేయ స్వామిని చెక్కడం వెనుక ఒక కథ ఉంది. 1979లో ఒక మహిళ హత్య జరిగింది ఇక్కడ ఘాట్ రోడ్లో. ఆ టైంలో ఉన్న పివిఆర్కే ప్రసాద్ గారు ఈ ఘటనను గురించి చాలా ఆవేదన చెంది ఏదో ఒకటి ఇక్కడ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవారట. ఆ టైంలో ఆయన పిఠాపురం నుంచి సామర్లకోట వెళ్తూ ఉన్న దారిలో ఇలాంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి చూసి ఇది ఎంతో అద్భుతంగా ఉంది, దీన్ని ఎవరు చెక్కారు అని ఎంక్వైరీ చేస్తే తోగు లక్ష్మణ స్వామి అని శిల్పి చెక్కారని తెలిసి ఆయన్ని తీసుకువచ్చి ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ చెక్కించారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీఠం 10 అడుగులు అలాగే విగ్రహం 30 అడుగులు, మొత్తంగా చూసుకుంటే 40 అడుగుల విగ్రహం ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం ఇక్కడ అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆగి దండం పెట్టుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. అలిపిరి నడక మార్గంలో తిరుమల వెళ్తూ ఉండగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మనకు కనిపిస్తుంది. ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి ఉంది. దీని వెనుక ఒక చరిత్ర కూడా ఉంది. ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఉగ్ర నరసింహుడుగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన్ని ఆపలేక బ్రహ్మాది దేవతలు కూడా ఆ లక్ష్మీదేవిని కోరతారు ఆయన్ని ఆపమని. అప్పుడు ఆ లక్ష్మీదేవి ఈ అడవి దాటకుండా నేను ఆపుతానని చెప్పి మాట ఇస్తుంది. ఆవిడ ఆ విధంగా ఒక చెంచు యువతి రూపంలో ఇక్కడ నరసింహ స్వామిని ప్రసన్నం చేసుకున్న ప్రదేశంగా చెప్తారు. ఈ ప్రదేశంలో టీటీడీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంటే ఈ ప్రదేశం అంటే ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెబుతూ ఉంటారు. అలిపిరి నడక మార్గంలో అతి ముఖ్య ఘట్టం మోకాళ్ళ పర్వతం, మోకాలి మెట్ట మార్గం అంటారు. ఇక్కడ చాలా మంది మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఉంటారు. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కొంచెం మెట్లన్నీ కూడా హైట్గా ఉంటాయి కాబట్టి మరి ఇప్పుడు మనం ఇక్కడికి చేరుకున్నాం. మరి వెళ్దాం, మోకాలి పర్వతం మించి తిరుమల కొండకు చేరుకుందాం. ఫైనల్లీ మన అలిపిరి నడక మార్గం అయితే పూర్తయిపోయింది. మీరు ఇప్పటి వరకు అయితే అలిపిరి నడక మార్గంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అక్కడున్న ఆలయాల గురించి ఇలాంటివన్నీ కూడా మీ అందరి కోసం నేనైతే వీడియో చేస్తాను. ఇక మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి YK TV.